ఐఫోన్ కొనాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్. త్వరలోనే యాపిల్ మొబైల్స్ ధరలు భారీగా పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ల ధరలు పెంచక తప్పదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంకేతాలిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగం వేగంగా విస్తరిస్తోంది. భారీ డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల కోసం టెక్ సంస్థలు పెద్ద ఎత్తున మెమరీ, స్టోరేజ్ చిప్లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఈ చిప్లకు మార్కెట్లో అమాంతం డిమాండ్ పెరిగి సరఫరా కొరత ఏర్పడింది. ముఖ్యంగా డిఆర్ఏఎం మెమరీ మార్కెట్లో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోందని, ఉత్పత్తి వ్యయం భరించలేనంతగా పెరగడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని టిమ్ కుక్ వివరించారు. ఇటీవలి కాలంలో పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ధరలు పెంచినా యాపిల్ మాత్రం ఇప్పటివరకు వినియోగదారులపై భారం మోపలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని, పెరుగుతున్న వ్యయాన్ని కంపెనీ ఇకపై ఒంటరిగా భరించే స్థితిలో లేదని టిమ్ కుక్ పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో తన 4 దశాబ్దాల అనుభవంతో ఇలాంటి అసాధారణ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ధరలు పెంచే పరిస్థితి వచ్చిందన్నారు. అయితే ధరల పెంపు ఎప్పటి నుంచి ఉంటుంది, ఏ మోడళ్లపై ఎంత ప్రభావం పడుతుంది అనే విషయాలపై యాపిల్ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. మ్యాక్లు, ఐప్యాడ్లపై ముందుగా ఈ ప్రభావం కనిపించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో మార్కెట్లోకి ఐఫోన్ 18 సిరీస్ రాబోతోంది. యాపిల్ పరిచయం చేయనున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధరలపై చిప్ల కొరత ప్రభావం భారీగా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏటా కొత్త ఐఫోన్ విడుదలైన తర్వాత పాత మోడళ్ల ధరలు తగ్గడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈసారి పాత ఐఫోన్ మోడళ్లపై ఎలాంటి భారీ తగ్గింపులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యాపిల్ ఉత్పత్తులను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనుకునేవారు ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం ఉత్తమమని వారు సూచిస్తున్నారు.